జ్యోత్స్న అయితే తన తండ్రి అని తెలియక తన చెంప పగలగొడుతూ ఉంటుంది. అది చూసి పార్వతీ స్మిత షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి నా కొడుకుని ఇలా కొట్టేసింది, తండ్రి అని తెలియకపోవడం వల్ల ఇలా నా కొడుకుని కొట్టేసింది అనైతే షాక్ అవుతూ ఉంటుంది పారు. ఇక జ్యోత్స్న అయితే ఇంటికి వచ్చి తాళాలు గెస్ట్ హౌస్కి అయితే తాళాలు వేసేస్తూ ఉంటుంది. అలా తాళాలు వేసేసిన జ్యోత్స్నని వాళ్ళ అమ్మ ఎందుకు తాళాలు వేసావు అనైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి చూడమ్మా బావ ఏం చేశాడా అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. నేనే పంపించాను, సౌర్యగా కొంచెం ఫ్రీ అవుతుందని నేనే తీసుకెళ్ళమని చెప్పాను అనైతే వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న జ్యోత్స్న అయితే తప్పు లేదు, ఇంట్లోనే ఎంత సహకారం ఉంటే ఇంకా నాకేం పెళ్ళవుతుంది అనైతే అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు జ్యోత్స్న అని అంటే, నిన్ను సేవ్ చేసిందని ఇంట్లో షెల్టర్ ఇచ్చావు, ఇప్పుడు భర్తతో తనకి కష్టాలు ఉన్నాయని చెప్పి విడాకులు ఇప్పించా. తర్వాత ఇన్ని కష్టాలు పడుతున్న దీపకి కొంచెం ఫ్రీడమ్ కావాలని 2 రోజులు బావతో అలా బయటకు పంపించవని నమ్మకం ఏంటమ్మా అని చెప్పి జ్యోత్స్న అయితే నానా విధాలుగా మాట్లాడుతూ ఉంటుంది. అవన్నీ విన్నా వాళ్ళ అమ్మకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. అయినా జ్యోత్స్న తన మాటలు ఆపకుండా అలా కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటుంది. అయినా నువ్వు కూతుర్ని మానేసి దీపకి అంత ప్రయారిటీ ఇస్తున్నావేంటి, రేపు మాపు బావతో కూడా షికార్లకి నువ్వు పంపించేటట్లుగానే ఉన్నావు అనైతే జ్యోత్స్న వాళ్ళ అమ్మతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి జ్యోత్స్న అని చెప్పి వాళ్ళ అమ్మ అయితే చెయ్యి ఎత్తబోతూ ఉంటుంది. అలా చెయ్యి ఎత్తబోతున్న వాళ్ళ అమ్మ అక్కడికి ఆపేసి నిన్ను కొట్టినా వేస్టే అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న దీప కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది జ్యోత్స్నని. ఇక జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అటుగా వచ్చిన దీపం చూసి కూడా మండిపడిపోతూ ఉంటుంది జ్యోత్స్న. దీప కూడా జ్యోత్స్నని చూసి మండిపడిపోతూ ఉంటుంది.